కామన్ మ్యాన్ వాయిస్ మీరు అందరం. మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము. కలెక్టర్ కార్యాలయం దగ్గర అనేక సమస్యల మీద ఇప్పటికే ధర్నాలు చేశారు. వీళ్ళు పరిశ్రమకు సంబంధించిన లాయల్ టెక్స్టైల్కి సంబంధించిన కార్మికులు నాయుడుపేటకు సంబంధించి నాయుడుపేట నుండి వచ్చారు. ఉదయం నుండి కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళి వాళ్ళకి వినతి పత్రం అవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే సమస్య ఏం చెప్పారు, ఏమి కలెక్టర్ గారు అని చెప్పేసి వీళ్ళతో నేరుగా కనుక్కుందాం ఈ కార్మికులతో. చెప్పండి మీ సమస్య ఏంటి, ఎవరు మాట్లాడారు? ఇప్పుడు లాయల్ టెక్స్టైల్కి సంబంధించిన కార్మికురాలు ఉత్తమ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడతారు. చెప్పండి, గట్టిగా మాట్లాడండి. పెండింగ్ అనగా ఈ రోజు మాకు క్లోజింగ్ చెప్పేసాం సార్. మాకు ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేదు, ఏమి మాకు రావాల్సిన పెన్షన్ గారు ఏమి అందట్లేదు. ఇప్పుడు 9 వాయిదాలు లేవర్ ఆఫీస్కి ఇచ్చారు. ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మా సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. అంటే హఠాత్తుగా ఎంతమంది పంచారు? 100 మంది, అందరూ లేడీస్. చూసారా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వము. వాళ్ళ చట్టాలు తీసుకొచ్చినారు, ఉండే చట్టాలన్నీ రద్దు చేసేసి 4 చట్టాలకి 4 కోడ్లకి కుదించడం వల్ల ఈ యాజమాన్యానికి అసలు పట్టేదానికి హద్దులే లేకుండా పోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ముందు మాట చెప్పకుండా ఇప్పటికీ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు మీరు? 13 సంవత్సరాల సర్వీసు. ఆ సర్వీస్ని అంతా కూడా ఏమాత్రం ఖతారు చేయకుండా తీసాడు. ఒక్క రోజులో ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పేసి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మేనేజ్మెంట్. అయితే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉంది, అనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలిశారు. 3 నెలలుగా తిరుగుతారు. 9 వాయిదాలు. ఏసీఎల్ గారు ఏమంటారు? రేపు ఫైనల్ చేస్తామని చెప్తున్నారు, కానీ మేనేజ్మెంట్ మాత్రం ఆ నుంచి దిగలేదు సార్. మేనేజ్మెంట్ మాత్రం ఆ నుంచి దిగలేదు. ఒకళ్ళు ఇచ్చారు సార్ తప్ప ఎవ్వరు రావట్లేదు సార్. హెడ్ ఆఫీస్ నుంచి ఎవరు ఒక్కరు కూడా రావట్లేదు. ఇదండి ఈ మొత్తం మీద ఈ యాజమాన్యం, టెక్స్టైల్స్ సంబంధించిన యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం జోక్యం కల్పించుకొని వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి సిఐటియు కార్యకర్తలు ఇక్కడ వచ్చి మాట్లాడినారు. చెప్పండి సార్, మీరు మాట్లాడినారా? ఏం చెప్పారు చెప్పండి విషయం. నా పేరు ముకుంద, నాయుడుపేట సిఐటియు కార్యదర్శిని. ఈరోజు 3 నెలల నుంచి కార్మికులు లాయల్ పరిశ్రమ ముందు జరగతానే ఉన్నారు. ఏసీఎల్, టీసీఎల్ చర్చలకి పిలుస్తున్నారే కానీ యాజమాన్యం దిగి రావడం లేదు. యాజమాన్యం చెన్నై కోయిలపట్టులో ఉన్నారు. ఆ నుంచి టీసీఎల్, ఏసీఎల్ పిలుస్తున్నా కూడా సరే వాయిదాలు వేసుకుంటూ పోతున్నారే కానీ ఇంతవరకు యాజమాన్యం దిగి వచ్చి వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. ఎందువల్ల అంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కదా, మనకేమీ లేని ధీమా తమిళనాడులో ఆ కోయిలపట్టు యాజమాన్యానికి ఎక్కువగా ఉంది. ఆంధ్ర వాళ్ళు ఏం చేయలేరులే ఈ రాజకీయ నాయకులు అనేది ధీమా కూడా ఎక్కువగా ఉంది. అందుకని చెప్పి వాళ్ళు కార్మికులు 100 మంది గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు రిజైన్ చేయకుండా ఉండేవాళ్ళు 100 మంది. రిజైన్ చేసిన వాళ్ళు ఒక 500 మంది దాకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మోసం చేసి మీకు పిఎఫ్ఐ పడతాయని చెప్పి వాళ్ళక్కడ రిజైన్ చేయించుకున్నారు. వీళ్ళకు కూడా మాట చెప్పకపోతే వీళ్ళు ఒప్పుకోకపోయేటప్పటికి మాకు రావాల్సిన రాయితీల చట్ట ప్రకారం మాకు ఇస్తేనే మేము రిజైన్ చేస్తామని చెప్పి ఈ కార్మికులు గట్టిగా పట్టుకోవడంతో అప్పటి నుంచి ఇప్పటికి తిప్పతానే ఉండారు. కానీ వాయిదాల పేరుతో ఇప్పుడు 9 వాయిదాలు జరిగాయి. రేపు 10వ వాయిదా జరగబోతుంది. రేపు 10వ వాయిదా కూడా యాజమాన్యం దిగి వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తుంది అనేది ఏమీ మాకు అనిపించడం లేదు, గ్యారంటీ కనపడడం లేదు. అందుకని ఈరోజు కలెక్టర్ని కలిసి ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడితే ఏమన్నా మా కార్మికులకు ప్రయోజకరం న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ కలెక్టర్ కాడికి పోదామని చెప్పారు. కలెక్టర్ కాడికి వచ్చారు. కలెక్టర్ గారు అడిగితే జేసీఎల్ సార్ వాళ్ళందరికీ మాట్లాడుకుంటారు. మాకుండా లేబర్ ఆఫీసర్ సార్ జేసీఎల్ సార్ని పిలిపించి దీని మీద తీసుకొని త్వరగా రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా అనంతపూర్ కమిషనర్ సార్ గారికి ఫోన్ చేసి ఒక విషయం వెళ్ళవేయడం జరిగింది. వాళ్ళు త్వరగా యాక్షన్ తీసుకొని దీన్ని పరిష్కరిస్తామని చెప్పండి. చాలా సంతోషం. కలెక్టర్ గారు వెంటనే లోకల్గా ఉన్న లేబర్ ఆఫీసర్ అందరినీ కూడా పిలిపించి సమస్య పరిష్కరించమని అనంతపురం, కర్నూలు
అనంతపురం కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి వెంటనే ఈ విషయం మీద యుద్ధ ప్రాతిపాదికన వాళ్ళకి హఠాత్తుగా నిలపడం మీద వాళ్ళ మీద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకొని వెంటనే పరిశ్రమని తెరిచే విధంగా ప్రయత్నం చేయాలా, లేకపోతే వాళ్ళకి తగిన దారి చూపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున డిబేట్ చేయడం చేస్తాం. కామన్ మ్యాన్ వాయిస్ సార్